నమస్కారం. మనోభిరామం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను మహతి ఉమాశంకర్ని. అందరికీ శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి శక్తిని స్త్రీ స్వరూపిణిగా అంటే దుర్గా స్వరూపంగా భావించి పూజించటం మనకి పరంపరానుగతంగా వస్తున్నటువంటి విషయం. ఈ 9 రోజులు 9 అవతారాలలో దుర్గాదేవిని మనం భావించి పూజిస్తాం. ఈ నవదుర్గలని స్త్రీ జీవితానికి సమన్వయం చేస్తూ సాగుతున్నటువంటి వీడియోల పరంపరకి స్వాగతం. ఈరోజు మనం చతుర్థ దుర్గావతారమైనటువంటి కూష్మాండాదేవిని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కూష్మాండాదేవికి సంబంధించినటువంటి పౌరాణిక గాథని చెప్పుకుందాం. యుగాంతం అయిపోయిన తరువాత ఇంకా సృష్టి కార్యం ప్రారంభం కాకముందు అంటే ప్రళయం సంభవించినప్పుడు సమస్త విశ్వము నీటిలో నిండిపోతుంది కదా. అటువంటి సందర్భంలో చుట్టూతా శూన్యం తప్ప మరేమీ లేదట. సమస్త విశ్వము అంధకార బంధురమైపోయినదట. అటువంటి సందర్భంలో ఈ నీటి యొక్క ఒరిపిడికి నురుగు ఏర్పడిందట. ఆ నురుగు ఘనీభవించి కొంతకాలానికి ఒక అండ రూపాన్ని సంతరించుకుంది. అంటే ఒక చిన్న గుడ్డుగా ఏర్పడింది. అది కాలక్రమేణా పెరుగుతూ ఆ గుడ్డు యొక్క పరిమాణం పెద్దదైంది. ఒకానొక రోజున ఆకాశం నుంచి ఒక సరికొత్త ధ్వని రవళి వెలువడిందట. దాన్ని దర్శించినటువంటి మహర్షులు దాన్ని ఓంకార ధ్వనిగా గుర్తించారు. ఆ ధ్వనిని స్వీకరించి ఈ గుడ్డు పొదగబడి పరిపక్వత చెంది ఒకానొక రోజు గుడ్డు బద్దలైంది. దాని నుంచి భూహు భువహ సువహ అనేటటువంటి 3 లోకాలు ఉద్భవించాయి. కొంతకాలం తరువాత అదే గుడ్డు నుంచి మహః జనః తపః సత్యం అనేటటువంటి వ్యాహృతులు వెలువడ్డాయి. ఈ 7 వ్యాహృతులు కలిపి సూర్యుని రూపం ఏర్పడింది. ఇప్పుడు మనం ఆకాశంలో చూస్తున్నటువంటి సూర్యుని యొక్క స్వరూపం ఈ విధంగా ఏర్పడింది. ఈ సూర్యుడి నుంచి వెలువడినటువంటి తేజస్సు ఋగ్వేద రూపంలో పరబ్రహ్మమై సకల చరాచర సృష్టిని ఈ సూర్యుని యొక్క తేజస్సు పరబ్రహ్మమై ఋగ్వేద రూపంలో సకల చరాచర జగత్తుని సృష్టించిందట. ఇదే తేజస్సు యజుర్వేద రూపంలో విష్ణు స్వరూపమై ప్రజా పరిపాలనని సాగించిందట. ఇదే తేజస్సు సూర్య తేజస్సు సామవేద రూపమై శివుని రూపంలో లయ కార్యాన్ని నిర్వర్తించిందట. ఈ విధంగా వేద రూపమై త్రిమూర్తి స్వరూపమైనటువంటి సూర్య భగవానుని తేజస్సు భూమి మీద ఉన్నటువంటి ప్రాణులకే కాక ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అన్ని లోకాలకి ప్రాణాధార శక్తిగా నిలిచి అందులో ఉన్నటువంటి ప్రాణులకి జీవనాధారమైనది. అయితే సూర్యుని యందు ఇంతటి తేజస్సు ఎలా నిక్షిప్తం చేయబడింది? దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం మనకి దేవీ భాగవతంలో లభిస్తుంది. పూర్వం మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అపూర్వ శక్తిమంతుడు. తన శక్తిని లోక కళ్యాణానికి కాకుండా లోక వినాశనానికి ఉపయోగించాడు కాబట్టే నరక అసురుడయ్యాడు, రాక్షసుడయ్యాడు. అయితే వీడికి ఇంత శక్తి ఎక్కడిది? సహజంగా ఇటువంటి రాక్షసులు తాము బ్రహ్మ గురించో పరమేశ్వరుడి గురించో తపస్సు చేసి ఆ తపస్సు నుంచి వరాన్ని పొంది ఆ వర గర్వితులై మదంతో లోకకంటకులుగా తయారవుతారు. కానీ ఈ మహిషాసురుడి యొక్క వరాలు వీడు తపస్సు చేసి సంపాదించినటువంటి వరాలు కావు. వీడి తండ్రి రంభుడు అని ఉన్నాడు. ఆ రంభుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైతే దేవ దానవ మానవులకు అజేయుడైనటువంటి వాడు, బలాఢ్యుడు, అలాగే కామరూపధారి, ముల్లోకాలని జయించినటువంటి వాడు అయినటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించమని వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఆ బ్రహ్ముడికి పుట్టినటువంటి సంతానమైన ఈ మహిషాసురుడు పుట్టుకతోటే ఈ వర సమన్వితుడు అయ్యాడు. అంతేగాని తండ్రి వలన జన్మించిన వాడు కానీ స్వతహాగా తను తపస్సు చేసి ఈ వరాలను పొందలేదు. పశువుకి శక్తి తోడయ్యేసరికి నియంత్రణ లేక ఆ పశువు లోకకంటకంగా తయారైంది. వీడి ఘాతుకాలని
తట్టుకోలేనటువంటి దేవతలు మహర్షులు శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు. మహావిష్ణువు వీడితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. కానీ మహిషాసురుడు ముందు నిలవలేకపోయాడు శ్రీహరి సైతం. శ్రీమన్నారాయణుడే నిలవలేనప్పుడు ఇహ దేవతలకు దిక్కెవరు? వీరందరూ కలిసి ప్రకృతిలో ఏ శక్తి అయినా ఎలా జన్మిస్తుందో అలానే సృష్టి అయిన దానికి లయం కూడా ఉండి తీరవలసిందే. ఇది ప్రకృతి ధర్మం. అందుకనే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని వీరు ఆరాధించడం ప్రారంభించారు దేవతలు. ఆ ఆరాధనని స్వీకరించినటువంటి ప్రాకృతిక శక్తి ఒక తేజోమయ స్వరూపంగా వీరి ముందు నిలిచిందట. చూస్తుండగానే ఆ తేజస్సు ఒక స్త్రీ రూపాన్ని ధరించి అష్టభుజాదేవిగా దర్శనమిచ్చింది. ఆ తేజస్సుకి కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయట. దేవతలే ఆ తేజస్సును వీక్షించలేకపోయారట. మహిషాసురుణ్ణి మర్దించటానికి బయలుదేరినటువంటి ఈ తేజస్వరూపినికి ఆవిడ దేవత కాదు, దానవురాలు కాదు, మానవురాలు కాదు, తేజస్వరూపిణి అంతే. ఆ తేజస్వరూపినికి దేవతలందరూ తమ తమ శక్తులని ధారపోశారట. శంకరుడు శాంకరి శక్తిని, విష్ణువు వైష్ణవి శక్తిని, బ్రహ్మదేవుడు బ్రాహ్మిణి శక్తిని, ఇలాగే వారాహి నారసింహ శక్తులని, ఐంద్రియాణి శక్తిని, యామ్నా శక్తిని, ఆగ్నేయ శక్తిని, వారుణి శక్తిని, ఇటువంటి శక్తులన్నిటినీ తమ తమ ఆయుధాలతో సహా ఆ దేవికి ధారాదత్తం చేశారు. అష్టభుజాదేవి మహిషాసురుణ్ణి మర్దించి లోక కళ్యాణానికి కారణభూతురాలైనది. ఆ మహిషాసుర మర్దిని అవతారం శాంతించిన తరువాత అవతారాన్ని ఉపసంహరించుకునే సమయంలో ఈ శక్తి ప్రకృతి నుంచే వచ్చింది కదా, కాబట్టి ఈ శక్తిని తిరిగి ప్రకృతి యందే నిక్షిప్తం చేసిందట అమ్మవారు. ఆ శక్తే సూర్యుణ్ణి చేరి, ప్రకృతి శక్తికి కేంద్ర బిందువు సూర్యుడు కాబట్టి సూర్యుడిలో నిక్షిప్తమయ్యి సూర్యుడు మరింత తేజస్సంపన్నుడయ్యాడు. అందుకని మనకి ఆదిత్య హృదయంలో కూడా చెప్తారు, సకల దేవతలకి నిలయమైనటువంటి వాడు సూర్యుడు. అందుకని సూర్యుడికి ఇంతటి తేజస్సు వచ్చి సూర్యుడి నుంచి ప్రాణాధార శక్తి వెలువడుతూ సూర్యుడు జీవక్రియలకి మూలాధార శక్తిగా నిలిచాడు. ఇప్పుడు ఈ కూష్మాండాదేవికి సంబంధించినటువంటి ప్రార్థనా శ్లోకాన్ని మనం గమనిద్దాం. ఇటువంటి ప్రాణాధార శక్తికి మూలమే కూష్మాండాదేవి. కు ఉష్మ అండము. ఉష్మము అంటే వెత్సదనం, అండము అంటే జీవం కలిగినటువంటి ఒక గుడ్డు లాంటి పదార్థం. కు ఉష్మ అండము అంటే ఒక చిన్న జీవం కలిగినటువంటి పొదగబడేటటువంటి అండాన్ని కూష్మాండము అంటారు. అంటే ఒక ప్రాణాధారం కలిగినటువంటి ఒక చిన్న అణువు, పరమాణువు లేదా రేణువు ఏదైనా సరే కూష్మాండంగానే భావించాలి. అందుకే పిండాండం నుంచి బ్రహ్మాండం నుంచి కూష్మాండం వరకు కూడా సమస్త ప్రాణాధార శక్తికి మూలమైనటువంటి పరాత్పరిని మనం కూష్మాండాదేవిగా భావిస్తాం. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రార్థనా శ్లోకాన్ని గమనిద్దాం. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. మరోసారి. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ. రుధిర ఆప్లుతం ఇవ చ. రుధిరము అంటే రక్తము, ఆప్లుతము అంటే మునిగి తేలడం, మునక వేయడం. ఆప్లుతము ఇవ అంటే రక్తంలో మునక వేస్తున్నదా అన్నట్లున్నటువంటి సురా సంపూర్ణ కలశం, సురతో సంపూర్ణంగా నిండి ఉన్నటువంటి కలశాన్ని, ఆ కలశం సురతో నిండి ఉన్నది, ఆ కలశం మొత్తం రక్తంలో మునక వేస్తుందా అన్నట్లు ఉన్నదట. అటువంటి కలశాన్ని దధానా హస్త పద్మాభ్యాం, పద్మముల వంటి చేతుల యందు ధరించి ఉన్నటువంటి కూష్మాండా, ఓ కూష్మాండాదేవి, శుభదాస్తుమే, మాకు శుభములను కలిగించుగాక. ఇది శ్లోకం యొక్క భావం. ఇప్పుడు కూష్మాండాదేవిని స్త్రీ యొక్క దశకి సమన్వయం చేసుకుందాం. స్త్రీ యొక్క ఏ దశని మనం భావించాలి? ఇప్పుడు కూష్మాండ అంటే
గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ యొక్క స్వరూపాన్ని మనం భావించుదాం. దానికి సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం.